ఘనమైన ఎన్నికలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని అస్త్రాలు కూడా కొట్టుకొని మన ముందుకు వస్తా ఉన్నారు. ఒకవైపు ఇప్పుడు మనల్ని ఒక్కటిగా తగిలే ధైర్యం ధన్యవాదాల దగ్గర లేదు కాబట్టి మంత్రులు కూడగట్టుకొని వస్తారు. లేదు కాబట్టి జనసేనను టీడీపీని కూడగట్టుకొని వస్తా ఉన్నాడు. మందిని కూడగట్టుకొని కూటమిలో వచ్చినా కూడా ఆయనకు ధైర్యం సరిపోవడంలా. అప్పుడు ఏం చేస్తాడు? ఎన్నో మీడియాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తా ఉన్నారు. మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని మద్దతుడానికి, జగనన్న నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ఈ రకమైన మోసం చేసే కార్యక్రమం ఎన్నో మీడియా ద్వారా చేస్తా ఉన్నారు. ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తే మీరు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎన్నో మీడియా చేసే విష ప్రచారాలకు ఏ ఒక్కరూ మోసపోవద్దని మిమ్మల్ని అందరూ మనవి చేస్తా ఉన్నాం. కానీ కూటమితో వచ్చినా, ఎన్నో మీడియాతో వచ్చినా ఇంకా ధైర్యం సరిపోలే. ఏం చేస్తాడు? మళ్ళీ 2014 తరహాలోనే ఇష్టం వచ్చినట్లు హామీలు, అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. మరి అయినా ధైర్యం సరిపోవడంలా. కూటమితో వచ్చినా, అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చినా, ఏ రకంగా చేసినా, ఎన్నో మీడియాలో విష ప్రచారం చేసినా, ఏ రకంగా చేసినా ధైర్యం సరిపోవడంలా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోనే సోదరులను అటువైపు ఆయన కుట్రలో భాగస్వామ్యం చేశాడు, పావులు చేశాడు. మరి ఏ స్థాయికైనా ఆయన దిగజారుతారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓరగలతనంతో మాట్లాడుతూ ఉన్నారు, మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు, నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూస్తారు, 15 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంటి, నా నైజం ఏంటి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. కేవలం చంద్రబాబు కుట్రల్లో పావులుగా మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ ఇబ్బంది అయినా గడిచిన 3 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, నిత్యం కార్యకర్తల్లోనే ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇన్నాళ్ళు కుట్రలకు పదులు పెట్టారు. పెట్టండి, ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో, ఇదే ధైర్యంతో ప్రజల్లో ఉందా, కార్యకర్తలో ఉందా, నా కంటంలో ఊపిరినంత వరకు నా కార్యకర్తలకు ప్రజానికానికి అందులో ఉంటే అందుబాటులో ఉంటాయని చెప్పి అందరికీ తెలియజేస్తే, మరొకసారి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తే, ఎన్నైనా జగనన్న నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ ఆశీస్సులు జగనన్నకు నాకు మెండుగా ఉండాలని చెప్పి